మీనాక్షి నటరాజన్ నేడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ నియమించిన ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రతి జిల్లా నాయకత్వంతో విడివిడిగా సమావేశం కానున్న మీనాక్షి పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి జరుగుతున్న కసరత్తుపై చర్చిస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకు అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండిల మీదుగా ఆగస్టు 5వ తేదీన వర్ధన్నపేట వరకు సాగనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జై బాపు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు, స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలని ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. గ్రేసీ, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే క్యాడర్ మొత్తం కూడా మండల, జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో అయితే బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న సాయంత్రం భోపాల్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ నుంచి 10:30 సమయం నుంచి అలాగే సాయంత్రం 5 దాకా కూడా ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అలాగే క్యాడర్, డీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాడర్ ని బలోపేతం చేస్తూ, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ నియమించినటువంటి ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. అలాగే పీసీసీ చీఫ్ తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లా నాయకత్వంతో విడివిడిగా మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణము, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవులు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కసరత్తుల మీద పూర్తి స్థాయిలో అయితే పీసీసీ వర్గాలు మొత్తం కూడా వెల్లడించనున్నాయి. మొత్తం మీద ఇప్పటికే ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా చక్కబెట్టే ప్రయత్నం కూడా చేస్తూ, అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకు అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఈ నెల 31వ తేదీ నుంచి పరిగి అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యేటటువంటి పాదయాత్ర ఆందోళన, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి మీదుగా ఆగస్టు 5వ తేదీన వర్ధన్నపేట వరకు సాగనుంది. మొత్తం కూడా వర్ధన్నపేటతో ముగియనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానము, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, ఏదైతే స్వాతంత్రం వచ్చే నాటికి గాంధీజీ పాటించినటువంటి ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో భాగంగా శ్రమదానం, పాదయాత్ర ఈ రెండింటిని బేస్ చేసుకుని మొత్తం కూడా ఈ 6 జిల్లాల పర్యటన ఏదైతే ఉందో ఇది మిళితమైన ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కార్యక్రమంలో ఎన్నికల కేడర్ ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జైబాబు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు కూడా చేయనుంది. అక్కడే పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానము, ఆ తర్వాత స్థానిక పార్టీ నేతలు ఎవరైతే ఉన్నాయో మండల, జిల్లా అలాగే గ్రామ, ఈ 3 కేడర్లకి సంబంధించి కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా అక్కడ ఉన్నటువంటి విభేదాలకి సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా అంతర్గత విభేదాలు తారాస్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. మండల, జిల్లా, గ్రామ స్థాయిలో కూడా ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కబెట్టే విధంగా కూడా ఏదైతే ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క చోట సమస్యలని తెలుసుకొని 10 కిలోమీటర్ల మీద కూడా మీనాక్షి నటరాజన్ పర్యటించనున్నారు. ఆ తర్వాత ఉదయం నుంచి కూడా శ్రమదానం అనే ప్రోగ్రామ్ ని గంట పాటు చేయనున్నారు. మొత్తం మీద ఈ షెడ్యూల్ లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి అలాగే ఈ పర్యటన ఏదైతే ఉందో పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయి, సన్న బియ్యము, రైతు భరోసా, ఉచిత బస్సు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ కసరత్తులన్నీ కూడా సెప్టెంబర్ 30వ తేదీ వరకు డెడ్ లైన్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా ముగించాల్సి ఉంది. ఈ లోపు ఈ మొత్తాన్ని కూడా చక్కబెట్టి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి కాబట్టి మొత్తం కూడా సంసిద్ధం అవుతున్నటువంటి క్యాడర్ ఏదైతే కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో ఇంటర్నల్ డిస్ప్యూట్ ని చక్కబెడుతూ అట్ ద సేమ్ టైం ఈ ప్రణాళికను రూపొందించుకుంటూ పాదయాత్ర, శ్రమదానం, మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ పాదయాత్ర పరిగే దగ్గర నుంచి ప్రారంభమై వర్ధన్నపేట వద్ద ఏదైతే ఉమ్మడి వరంగల్ వర్ధన్నపేటలో ముగియనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ షెడ్యూల్లో ఖరారు అయినటువంటి ఈ షెడ్యూల్లో భాగంగా జిల్లాలో గ్రామ ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి కేడర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గ్రేసి రైట్ ఉషా, అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ప్రధాన ఎజెండా అయినా కూడా కార్పొరేషన్ డైరెక్టర్ల సభ్యులు ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి జరుగుతున్న కసరత్తుపై కూడా చర్చిస్తారని కూడా పీసీసీ వర్గాలు వెల్లడించడం జరిగింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఉషా? ఖచ్చితంగా పార్టీ సంస్థాగత నిర్మాణము, ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆశావాహులు కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తమకున్నటువంటి ఏదైతే తమ నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే చక్కర్లు కొడుతున్నారు. ఇతర సభ్యులు ఇతర నామినేటెడ్ పదవులు ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా కసరత్తులు జరుగుతోంది. మొత్తం కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఖర్గే వచ్చిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా సామాజిక న్యాయం అనే కోణంలో ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే పార్టీని దాదాపు దశాబ్దాల తరబడి పార్టీలోనే ఉన్నారో, పార్టీకి కట్టుబడి ఉన్నారో వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామన్న కోణంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ పార్టీలో గ్రామ, జిల్లా, మండల స్థాయిలో కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు, కార్యదర్శులు కావచ్చు, కార్పొరేషన్ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ఈ పర్యటన మీనాక్షి నటరాజన్ పర్యటన సందర్భంగా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.